హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపించబోతున్నానండి. ఇక్కడ కొద్దిగా ఉంది దోశ పిండి. ఈ దోశ పిండితో నేను మైసూర్ బాండన్ టైప్లో టేస్ట్లో వచ్చేటట్టుగా మీకు ఈ పిండితో నేను ఎలా అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు మనం మైసూర్ బాండం వేసుకునేటప్పుడు ఎన్నో రకాలుగా మనం పుల్లగా పెరుగు ఇవన్నీ వేసుకొని కలుపుకొని వాటిని మైసూర్ బాండంగా చేసుకోవాలి. అలా కాకుండా మీకు ఈ మిగిలిపోయిన దోశ పిండితో ఎప్పుడైనా మనం వేసుకునేప్పుడు దోశ పిండి మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన పిండితోనే కొద్దిగా ఉన్న దానితోనే మనం మైసూర్ బాండన్ టైప్లోనే టేస్ట్ వచ్చేటట్టుగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపించబోతున్నాను. ఇది స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఇక నాకు కొద్దిగా మిగిలిపోయింది చూస్తున్నా కదా. దీంట్లో ఈ మైసూర్ బాండం టైప్లో మనం దోశ పిండి మైసూర్ బాండం చేసుకునే విధానం. ఈ కొద్దిగా దీంట్లో నేను 1 కప్పు నేను ఇక్కడ మైదా వేస్తున్నాను. ఎంత అయితే పిండి మీకు ఉన్నదో దాని ఈక్వల్గానే మైదా పిండి తీసుకోవాలి. అలాగే తురుముకున్న క్యారెట్, వన్ టేబుల్ స్పూను జీరా, ఇక్కడ ఆనియన్స్ దీంట్లో ఎక్కువగా పట్టవండి. ఆనియన్స్ కొద్దిగా లైట్గానే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క హాఫ్ అనేది ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకొని ఇలాగా గ్రీన్ మిర్చి అనేది ఒక్క గ్రీన్ మిర్చి తీసుకున్నాను. ఆ గ్రీన్ మిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కర్రీ లీవ్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఈ మన బ్రేక్ఫాస్ట్ ఐటెంతో పాటు మీకు మంచి చట్నీ ఐటెం కూడా చూపించబోతున్నాను ఈరోజు. గ్రీన్ చట్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్, ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ అండి, టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి దోశ పిండిలో ఉంటుంది, మైదా మనం యాడ్ చేసాం కాబట్టి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి వీటన్నిటిని. ఇక్కడ టైట్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ కానీ ఏమి కూడా పోయిన అవసరం లేదు. వాటర్ కూడా చూసారు కదా మీరు, ఒక 2 టేబుల్ స్పూన్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోస్తే సరిపోతుంది. దాని బదులు మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని సైడ్ పెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ మైసూర్ బొండానికి దీనికి మీకు గ్రీన్ చట్నీ చూపిస్తాను. ఆ గ్రీన్ చట్నీ అనేది ఇక్కడ మనం ఈ 5 మినిట్స్ ఈ పిండి నానే లోపల మనం ఈ చట్నీ అనేది తయారు చేస్తాం. ఇక్కడ పుదీనా తీసుకున్నాం అండి, 1 కప్పు పుదీనా. ఆ పుదీనా బాగా సాఫ్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కర్రీ లీవ్స్, దీంతో పాటు కొద్దిగా ధనియా లీవ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు దానిపైన మొత్తం కూడా చెక్క తీసేసుకొని మొత్తం కూడా పైనంతా పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి ఈసారి. అలాగే 2 గ్రీన్ మిర్చి, కొద్దిగా అల్లం, 3 వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ లెమన్ ఇలా పిండేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ అండి, 1 టేబుల్ స్పూను వాటరు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న వెంటనే కూడా దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు.
మామూలు రెగ్యులర్గా యూజ్ చేసే పెరుగైనా తీసుకోవచ్చండి. ఇది మళ్ళీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కూడా ఈ పిండి అంతా కూడా 5 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది ఈ విధంగా కొద్దిగా వేసుకొని వెంటనే కూడా ఇలా పైకి రావాలి. అప్పుడే కూడా హీట్ ఎక్కినట్టు ఈ విధంగా రావాలి. ఏ సైజు కావాలి అంటే కనుక ఆ సైజు వేసేసుకోవచ్చు. మిగిలిపోయిన దోశ పిండితో మైసూర్ బాండం రెడీ అయిపోయిందండి. ఈ విధంగా దోశ పిండి ఎప్పుడు కూడా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.